జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో కుజదోషం ఉన్నట్లయితే వివాహం ఆలస్యమవుతూ ఉంటుంది. అలాగే కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. అయితే జ్యోతిష శాస్త్రపరంగా కుజదోషం అంటే ఏంటంటే, మన జాతక చక్రంలో లగ్నం నుంచి చూసినప్పుడు 2, 4, 7, 8, 12 స్థానాలలో కుజుడు ఉన్నట్లయితే దాన్ని కుజదోషంగా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. పురుషులకైతే ప్రత్యేకంగా జాతక చక్రంలో 7వ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే దాన్ని సప్తమ కుజదోషం అంటారు. ఇది ఎక్కువ ప్రభావాన్ని వివాహపరంగా కలిగింపజేస్తూ ఉంటుంది. స్త్రీ జాతకాల్లో జన్మలగ్నం నుంచి 4వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ కుజుడు ఉన్నట్లయితే ఈ కుజదోషం ఎక్కువగా ఇబ్బందులు కలిగింపజేస్తుంది. అయితే కుజదోషం అనేది కొన్ని రాసులకి, కొన్ని నక్షత్రాలకి, కొన్ని లగ్నాలకి వర్తించదని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. సూర్యుడు అధిపతిగా ఉన్నటువంటి సింహరాశికి, చంద్రుడు అధిపతిగా ఉన్నటువంటి కర్కాటక రాశికి కుజదోషం వర్తించదు. కాబట్టి సింహరాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి కుజదోషం ఉన్నప్పటికీ జాతకంలో అది పరిహారం జరిగిపోయినట్లుగా గుర్తించాలి. అలాగే నక్షత్రాల పరంగా అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ఉత్తరాభాద్ర, రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి కుజదోషం ఉన్నప్పటికీ అది పరిహారం జరిగిపోయినట్లుగా గుర్తించాలి. అంటే ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి జన్మలగ్నం నుంచి 2, 4, 7, 8, 12 స్థానాలలో ఎక్కడ కుజుడు ఉన్నప్పటికీ కూడా ఆ కుజదోషం అనేది వర్తించదని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే కొన్ని లగ్నాలలో జన్మించిన వాళ్ళకి కుజదోషం ఉన్నప్పటికీ ఆ కుజదోష ప్రభావం తీవ్రంగా పనిచేయదు. ఆ లగ్నాలు ఏంటంటే మేషలగ్నం, కర్కాటక లగ్నం, సింహలగ్నం, వృశ్చిక లగ్నం, ధనుస్సు లగ్నం, మీనలగ్నం. ఈ లగ్నాల వారికి ఎటువంటి కుజదోషం ఉన్నప్పటికీ ఆ కుజదోషం పెద్దగా ప్రభావాన్ని కలిగింపజేయదు. ప్రత్యేకంగా కర్కాటక లగ్నము, సింహలగ్నం ఈ 2 లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి కుజుడు యోగకారకుడని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి కర్కాటక, సింహలగ్నాల్లో జన్మించిన వాళ్ళకి కుజదోషం ఉన్నప్పటికీ ఆ కుజుడు యోగదాయకమైనటువంటి ఫలితాలనే కలిగింపజేస్తాడు. అలాగే ఎవరికైనా సరే లగ్నములో కుజుడు ఉన్నట్లయితే జాతక చక్రంలో ఆ కుజుడి దృష్టి వివాహ స్థానం మీద పడుతూ ఉంటుంది. దానివల్ల వివాహం ఆలస్యం అవటం జరుగుతూ ఉంటుంది. అయితే ఎవరైనా మేషలగ్నంలో జన్మించిన, వృశ్చిక లగ్నంలో జన్మించిన, లగ్నాధిపతి కుజుడు కాబట్టి ఆ లగ్నాల వాళ్ళకి లగ్నంలో కుజుడు ఉన్నప్పటికీ వివాహం ఆలస్యం అవటం జరగదు. ఈ కుజుడి ప్రభావం అనేది మేషలగ్నం వాళ్ళకి, వృశ్చిక లగ్నం వాళ్ళకి లగ్నంలో కుజుడు ఉన్నప్పుడు పనిచేయదని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఇలా ప్రత్యేకమైనటువంటి మినహాయింపులు తీసుకున్నప్పటికీ ఇంకా కుజదోషం ఉన్నట్లయితే అటువంటి వారు కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి మంగళవారం పూట 1.25 kg కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఇలా 9 మంగళవారాలు కందులు దానం ఇచ్చినట్లయితే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కుజుడికి అధిష్టాన దైవాలైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం మంగళవారం నాడు చేసుకోవటం ద్వారా కూడా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య ఆలయంలో మంగళవారం రాహుకాలంలో దీపాలు వెలిగించడం ద్వారా కూడా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.